హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిజమైన భక్తి భగవద్గీత యొక్క అంతిమ లక్ష్యం గురించి చెప్పుకుంటాం. సో భగవద్గీత చాలామందికి తెలుసు. భగవద్గీతను దేవుని పాట అని కూడా పిలుస్తారు. ఇది ఒక పవిత్రమైన హిందూ గ్రంథం. ఇది విజయవంతమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి శాశ్వతమైన జ్ఞానం మరియు ఆచరణాత్మక బోధనలను కలిగి ఉంటుంది. ఈ పురాతన గ్రంథం 5,000 సంవత్సరాలకు పైగా వాడుకలో ఉన్నదని చాలామంది విశ్వసిస్తారు. దాని లోతైన ఆధ్యాత్మిక సత్యాలతో అన్ని వర్గాల ప్రజలకు మార్గనిర్దేశం మరియు స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది. భగవద్గీత యొక్క ప్రధాన బోధనలో ఒకటి భక్తి భావన. ఇది మానవ ఉనికి యొక్క అంతిమ లక్ష్యంగా చాలా గట్టిగా చెప్పబడుతుంది. 6వ అధ్యాయం యొక్క ముగింపు శ్లోకాలలో శ్రీకృష్ణుడు అర్జునుడికి నిజమైన భక్తి పరమ సంతోషాన్ని ఇస్తుందని మరియు జనన మరణ చక్రం నుండి విముక్తికి దారితీస్తుందని చెప్పాడు. అయితే నిజమైన భక్తి అంటే ఏంటి? ఒకరు దాన్ని ఎలా సాధించగలుగుతారు? సో భగవద్గీత యొక్క అంతిమ లక్ష్యం అది సాధించడం వల్లనే కలుగుతుంది అని ఎందుకు పరిగణిస్తారు? ఈ ప్రశ్నలను ఒకసారి మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. నిజమైన భక్తి లేదా భగవంతుని పట్ల సంపూర్ణ శరణాగతి, ఈ రెండింటిని ప్రేమగా నిర్వచిస్తారు. ఇది భక్తుడికి మరియు దైవానికి మధ్య నిస్వార్థమైన మరియు విడదీయడానికి ఒక బంధంలాగా ఉంటుంది. ఇక్కడ భక్తుడు భగవంతుడిని ప్రేమ మరియు దేవుణ్ణి ఆరాధించడంతో ఇదే అంతిమ లక్ష్యంగా చూస్తాడు అనమాట. నిజమైన భక్తిలో కేవలం బాహ్య ఆచారాలు మరియు ప్రార్థనలు, అంటే మనం దేవుణ్ణి ప్రార్థించడం కానీ లేదా ఒకరి ఆలోచన మరియు చర్యల యొక్క అంతర్గత పరివర్తన కానీ ఉంటుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో రెండు రకాల భక్తులు ఉంటారని చెప్పాడంట. దాంట్లో ఒకటి కర్మయోగి, రెండోది కర్మ సన్యాసి. కర్మయోగులు భగవంతుని పట్ల భక్తితో తమ విధులు నిర్వర్తిస్తారు. అయితే కర్మ సన్యాసులు మాత్రం తమ ప్రాపంచిక విధులన్నింటినీ త్యజించి భగవంతుని సేవ చేయడంపై మాత్రమే దృష్టి పెడతారంట. భగవంతుని సాక్షాత్కార్యానికి 2 మార్గాలు ఉన్నాయని వాళ్ళు నమ్ముతారంట. అయితే శ్రీకృష్ణుడు మాత్రం చాలా మందికి ఇష్టమైన మార్గం కర్మయోగాన్నే అని చెప్పాడు. అంటే శ్రీకృష్ణుడికి తనని ఆరాధించడం, కర్మయోగ సిద్ధాంతం ప్రకారమే తనని ఆరాధించడం నాకు నచ్చుతుంది అని చెప్పాడంట. కర్మయోగం అనేది నిర్లిప్త భావంతో అన్ని చర్యలను అన్ని పనులను చేసేసి దాని నుంచి ఎటువంటి ప్రతిఫలం లేదా ఫలితం ఆశించకుండా భగవంతునికి దాన్ని వదిలేసి, అంటే భగవంతునికి సమర్పించేసి, నేను ఈ పని చేశాను, ఇంకా ఇదంతా దేవుడిపైనే భారం వేశాను అని ఎవరైతే తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి దేవుడిపైన భారం వేస్తారో అప్పుడు ఆ భగవంతునితో, ఆ శ్రీకృష్ణ పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి, ఆయనను మనం ఇంకా సేవించడానికి ఒక కనెక్షన్ లాగా మారుతుందంట. సో ఆ కర్మయోగి భగవంతుడిని ఇదే ఇంకా ఈ నేను నా పని చేశాను, చివరిగా ఇంకా దేవుడి దేవుడి కృప అని ఎప్పుడైతే అనుకుంటాడో అతనే నిజమైన కర్మయోగి. సో ఆ స్థితిని అతను ఒక దేవునికి తనకు ఒక కనెక్షన్ లాగా, ఒక కమ్యూనికేషన్ లాగా చూస్తాడంట. సో ఈ నిస్వార్థంగా, తర్వాత దేవుని పట్ల భక్తితోటి ఈ ఇతర కర్మలు చేసేదాన్ని బట్టి కర్మయోగాన్ని వేరు చేస్తుందంట ఈ భక్తి నిస్వార్థత. అయితే తమ కోరికలు, అనుబంధాలు, బాధలు, కష్టాలు, సుఖాలు వీటన్నిటిపై ఆల్రెడీ గ్రిప్ వచ్చిన వాళ్ళన్నిటికీ కర్మ సన్యాసం లేదా త్యజించడం మరింత సరైన మార్గం అని చెప్పారంట. అటువంటి వ్యక్తులకు బాహ్య కర్మలు మరియు విధులు అవసరం లేదు, ఎందుకంటే వారి మనస్సు పూర్తిగా పరమాత్మలో లీనమై ఉంటుంది. ఈ భక్తి మార్గం ద్వారా వారు కూడా భగవంతుని సాక్షాత్కారాన్ని పొందగలరని శ్రీకృష్ణుడు గీతలో హామీ ఇచ్చాడంట. కానీ నిజమైన భక్తిని పొందాలంటే నిరంతర ప్రయత్నం మరియు నిరంతర సాధన చాలా అవసరం మనందరికీ. మన కోరికలను అదుపులో ఉంచుకోవడం, చివరికి వాటి నుండి విముక్తి పొందడం క్రమంగా నేర్చుకోవాలని శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే మనకున్న కోరికల్ని వాటన్నిటిని మనము ఒక్కొక్కటి వాటిపైన ఆశ పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ వాటిని తగ్గించుకుంటూ ఎప్పుడైతే మనము ఒక
సాధారణ స్థితిలోకి వస్తామో అప్పుడు మనం అన్ని కోరికల నుంచి విముక్తులం అయిపోతాము. సో ఇదే నేర్చుకోమని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. ఇది అప్పటికప్పుడే రాత్రిపూట అప్పటికప్పుడే ఒక గంటలోనో జరిగేది కాదు. ఒక నిరంతర సాధన చేస్తూ, లేదా ధ్యానం చేస్తూ, లేకపోతే పవిత్రమైన భగవద్గీత చదువుతూ, లేదా ఇంకా మంచి మహాభారత రామాయణ ఇతిహాసాల గ్రంథాలు చదువుతూ, ఆధ్యాత్మిక మనుషులను చుట్టుపక్కన మనం ఉంచుకుంటే, వారితో మాట్లాడుతూ, వారితో మన కష్ట సుఖాలని వాళ్ళతో షేర్ చేసుకుని, ఆ బంధాలను మనం ఎప్పుడైతే విముక్తి పొందుతామో అప్పుడు మాత్రమే ఈ విముక్తి అనేది మనకు లభిస్తుందని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పాడు. ఇక భగవద్గీత ఒకరి భక్తిని మరింతగా పెంచుకోవడం కోసం, ఒకరి బాహ్య మరియు అంతర్గత వాతావరణాన్ని నియంత్రించడం యొక్క ఆ ప్రాముఖ్యాన్ని కూడా బలంగా చెబుతుందంట. అయితే మనం కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా మాత్రమే బాహ్య ప్రపంచాన్ని మనం మూసివేయగలుగుతాం. అంటే మీరు ఏదైనా ధ్యానం చేసినప్పుడు ఇటువైపే చూడండి, లేదా ఏదైనా గొలుసునే చూడమని చాలామంది చెప్తుంటారు. అట్లాగే బాహ్య ప్రపంచాన్ని మూసివేసి శ్రీకృష్ణుడు నీ లోపలే ఒక మనసును చూడమని చెప్తున్నాడు. అది మనం ఉన్నత శిఖరాలకి వెళ్తే మనలో ఒక ఉన్నతమైన చైతన్యం రావడానికి అదొక మెయిన్ ఒక మెట్టులాగా కనిపిస్తుందంట. ఇక పరధ్యానంగా ఉండడము, భక్తికి అటు ఇటు ఉండడము, ఫ్లక్చువేట్ అవ్వడం, మనం భక్తి అనేది ఫ్లక్చువేట్ అవ్వడము, ఇదంతా దేవునిపై అంతర్గీకరించడానికి సహాయపడుతుందంట. అంటే నేను నిజంగా దేవుని వైపు ఉన్నానా లేనా అని మనం తెలుసుకోవడానికి పరధ్యానం అనేది మనకు తెలియజేస్తుందంట. ఇక అంతిమంగా నిజమైన భక్తి అంటే భగవంతునిపై పూర్తి విశ్వాసం మరియు దేవునికి మనం సరెండర్ అయిపోవడమే. కేవలం ఆచారాలు మరియు ప్రార్థనలకు మించినది ఏంటంటే మనల్ని మనం దేవుడికి సరెండర్ చేసుకోవడమే. అన్ని అంశాల్లో కంటే దేవునికి సేవ చేయడం, మన చుట్టూ ఉన్న అందరినీ కేంద్రీకృతమై ఉన్న జీవన విధానాన్ని మార్చుకోవడము నిజమైన భక్తి అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. నిజమైన భక్తుడు ప్రతిదీ భగవంతునికి చెందినగా చూస్తాడంట. అంటే సమయం, అంటే మన టైం, మన పవర్, మన ఇన్కమ్, మన టాలెంట్, ప్రతి ఒక్కటి ఆయన సేవలో మనం వినియోగిస్తూ, ఇదన్నీ ఆయన ఇచ్చింది కాబట్టి మళ్ళీ తిరిగి ఆయనకే సమర్పించాలి, ఆయనకే మనం సరెండర్ అయిపోవాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో అదే నిజమైన భక్తి భావన అని చెప్పేసి గీతలో పరమాత్ముడు చెప్పాడంట. ఇక నిజమైన భక్తిని భగవద్గీత యొక్క అంతిమ లక్ష్యంగా ఎందుకు అంటారు అనంటే, ఈ ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుని అభిమానులు, శ్రీకృష్ణుని పూజించేవారు, శ్రీకృష్ణుని ఆరాధించేవారు అనుకునేది ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలోని పరిమితులు మరియు బాధలను అధిగమించడానికి ఆ దేవుని పట్ల భక్తి మాత్రమే ఏకైక మార్గం అనే వాస్తవంలో సమాధానం వాళ్ళకి దొరుకుతుంది. అంటే నిజమైన భక్తి అంటే ఏంటని చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒక డౌట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు నిజంగా ఆ పరమాత్ముని, ఆ దేవుణ్ణి నువ్వు పూజిస్తావు, ఆ పరమాత్మునే నీ దైవంగా కొలుస్తావు, నీ తనువు మనసు అన్నీ పెట్టి ఆ దేవుడి కోసం ఎప్పుడైతే అన్ని పనులు చేస్తావో, కర్మ సిద్ధాంతాలను అన్నీ వదిలేసి, బాహ్య ప్రపంచాన్ని వదిలేసి నీ మనసుతో ఎప్పుడైతే పూజిస్తావో అప్పుడే నిజమైన భక్తి అనేది నీకు దొరుకుతుంది. అప్పుడు నీకు నీవుగా ఇది నిజమైన భక్తి అని తెలుసుకునే పరిస్థితులకు నువ్వు వస్తావని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇక ఎండింగ్లో వచ్చేసి భగవద్గీత మనలోని అత్యున్నత ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి, అంటే నీలో దాగి ఉన్న ఆ భక్తిని లేకపోతే నీలో దాగి ఉన్న ఆ భక్తిని బయటకు తేవడానికి ఇంపార్టెంట్ అయిన ఒక కీ నీలోనే ఉందని చెప్పడం భగవద్గీత చివరి సారాంశం అన్నమాట. ఇది నిరంతర ప్రయత్నం మరియు భగవంతునికి మనం శరణు జొచ్చుకొని వేడుకునే ఒక అవసరమైన మార్గం అన్నమాట.
కానీ దాని ప్రతిఫలం అనేది మనం ఎప్పటికీ ఊహించలేము. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఎవరైతే నా యందు అంకిత భావంతో ఉంటారో మరియు నిరంతరం నన్ను ధ్యానిస్తారో వారి ద్వారా నేను సులభంగా వారి భక్తిని పొందగలుగుతాను. కావున మనందరం అంటే మీరందరూ మనమందరం భగవంతుని పట్ల నిజమైన భక్తిని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. దాన్నే మన జీవితంలో అంతిమ లక్ష్యంగా మార్చుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం, ఈ జీవితం, ఈ జీవి, ఈ సంపద, మన శక్తి, మన టాలెంట్ అన్నీ ఆ పరమాత్ముడు ఇచ్చిందే. కాబట్టి మనం ఇవన్నీ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి తనకే ఉపయోగించి తనని సేవించుకుంటామో అప్పుడే నిజమైన భక్తి అనేది మనకు బయటపడుతుంది శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. సో నిజమైన భక్తి భగవద్గీత యొక్క అంతిమ లక్ష్యం అనడానికి ఇవన్నీ కొన్ని కారణాలు. నాకు తెలిసినంత వరకు ఏదో నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏదైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. కుదిరితే నేను పెడతాను, దాని గురించి చెప్తాను. నేను అన్నీ వెరిఫై చేసుకునే దీని గురించి మాట్లాడతాను, కానీ నాకు తెలిసింది నేను ఏది చెప్పను. సో వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీకున్న సందేహాల్ని కామెంట్లో కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.